Hello guys, happy Sunday. This is my YouTube channel Sweetie Speaks. యాక్చువల్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్ మటన్ కీమా కర్రీ. నార్మల్గా ఎవరు చేసినా నాకు తినాలని అనిపించదు అంటిల్ అండ్ అన్లెస్ మా మమ్మీ చేసేంతవరకు. సో ఈరోజు నేను మీకు మా మమ్మీ చేసే కర్రీ ప్రాసెస్ చూపిస్తాను. సో మీరు కూడా పక్కా ట్రై చేయండి గైస్. సీరియస్గా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ యూ విల్ గెట్ ఎ బెటర్ టేస్ట్. సో ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మా మమ్మీ ఆనియన్స్ని అండ్ మిర్చిని కట్ చేసింది. కీమాని వాష్ చేసి వాటర్ మొత్తం పోయేంత వరకు తీసేసింది అనమాట. సో ఫ్రెష్గా కీమాని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసింది. కాకపోతే ప్యాన్ అయితే నేనే పెట్టాను గాయస్. యాడెడ్ ఆయిల్ అనమాట. మీ క్వాంటిటీ ప్రకారం మీకు ఎంత అయితే అంత యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత కొన్ని స్పైసెస్ని యాడ్ చేసింది. బెటర్ టేస్ట్ కోసం యాడ్ చేసింది. గాయస్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే గరం స్పైస్గా ఉంటే చాలా ఇష్టం అనమాట. దెన్ ఆఫ్టర్ చిల్లీ అండ్ ఆనియన్స్ని యాడ్ చేసింది. చిల్లీ అండ్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వాటిని మిక్స్ చేసి వేంపాలన్నమాట. వేంపితేనే బాగా టేస్ట్ వస్తుంది. అట్లా వేంపే టైంలో మా మమ్మీ ఏం చేసిందంటే పుదీనాని కట్ చేసుకుంది, టైం సేవ్ చేయడానికి అన్నమాట. పుదీనా కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసాము. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి మటన్ కీమాని అయితే దాంట్లో వేసి అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసాము. సో ఇప్పుడు ఎందుకు మిక్స్ చేసాము అని అంటే ఆ అల్లం అండ్ టర్మరిక్ పౌడర్ అనేది మంచిగా మటన్ కీమాకి పట్టుకోవడానికి, మటన్ కీమా స్మెల్ రాకుండా ఉండడానికి కోసం అని చెప్పి అలా చేస్తామన్నమాట. సో ఇట్లా చేసిన తర్వాత ఒక 20 minutes అది అలానే సిమ్లో బాయిల్ అయ్యేంత వరకు చూడాలి. దెన్ నెక్స్ట్ అది బాయిల్ అయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మంచిగా కలిపేసి చిల్లీ పౌడర్ వేసింది. చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాము చిల్లీ పౌడర్ని. అండ్ దాని తర్వాత గరం మసాలా వేసి ధనియా పౌడర్ అండ్ మీకు సెట్ అయ్యేంత సాల్ట్ వేసుకోండి. మేమైతే కారం అండ్ సాల్ట్ని బ్యాలెన్స్డ్గా చూడాలి కాబట్టి మా మమ్మీకి ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తే అంతే వేసి మంచిగా మిక్స్ చేసింది. మిక్స్ చేసి దాన్ని ఒక 10 minutes వరకు క్లోజ్ చేసి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసాము. నాకైతే పర్సనల్గా టొమాటో వేస్తేనే ఎందుకో ఇష్టపడతాను. సో 1 tomato యాడ్ చేసింది మా మమ్మీ. టొమాటో మొత్తం మంచిగా బాయిల్ అయ్యేటట్టు మిక్స్ చేసి దాన్ని మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసి కొంచెం బాయిల్ చేసాము. నీట్గా అలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అలా నా ఫేవరెట్ మటన్ కీమా నా ప్లేట్లోకి వచ్చి అలా యమ్మీగా నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. ఓకే, బాయ్ గాయ్స్.